హాయ్ అండి. మనము ఈ బోండాలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. బయట వర్షం పడుతుందండి. వర్షానికి మనం వేడివేడిగా బోండా వేసుకున్నాం. రోడ్డు సైడ్ చిన్న చిన్న బోండాలు ఎలా ఉంటాయో అలాగే మనం వేసుకున్నాం. మనం ముందుగా బోండా పిండి కలిపి పెట్టుకున్నామండి. కొంచెం దోస పిండి ఉండి దాంట్లో మైదా వేసి 1 టీ స్పూన్ జీలకర్ర వేసి మంచిగా కలిపి 10 నిమిషాల ముందు కలిపి పెట్టుకున్నామండి. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని ఆయిల్ పోసి పెట్టుకున్నాం. ఆయిల్ మంచిగా వేడయింది. ఇప్పుడు మనం బోండా వేసుకున్నాం. మన ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు మనం బోండా చిన్న చిన్న పునుగులు వేసుకుందాం. మనకు రోడ్డు సైడ్ ఎలా ఉంటాయి అలా వేసుకుందాం. మనము ఈ విధంగా కాల్చుకోవాలండి. చూడండి ఎంత బాగా రౌండ్గా ఎట్లా వచ్చినాయో, ఇంత మంచిగా బాగా గాలినాయి. ఇవి మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మనము ఇవి తీసి పక్కన పెట్టుకొని మిగిలిన పిండి కూడా ఈ విధంగా ఇంకా ఎంత పిండి ఉంటే అంత పిండి వేసుకోవటమేనండి. మన వేడివేడి బోండా రెడీ అయిపోయిందండి. బయట వాతావరణం చల్లగా ఉన్నది. మనమైతే వేడివేడి బోండాలు చేసుకున్నాం. ఎంతో హ్యాపీగా ఈ వాతావరణం చల్లగా ఉంది కాబట్టి పిల్లలు కానీ పెద్దలు కానీ హ్యాపీగా తినేసేయచ్చు. మనం ఈ వేడివేడి బోండాల్లోకి నేనైతే పల్లీ చట్నీ తీసుకున్నానండి. మీ ఇష్టం వచ్చిన చట్నీ తీసుకోవచ్చు. ఇంకా ఇక్కడ టమాటా చట్నీ కూడా తీసుకున్నాను. టమాటా చట్నీ ఎంతో బాగుంటుంది బోండాలకి పుల్లగా. తర్వాత ఇక్కడ చిన్నులపాయ కారం కూడా తీసుకున్నాను. ఎల్లుల్లిపాయ కారం ఇంకా వేడివేడి బోండాలకి ఇంకా సూపర్ టేస్టీగా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి, టేస్ట్ చేయండి, ఎంతో బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.